ఈ సృష్టిలో అత్యద్భుతమైన ఇతిహాసాలు రెండు. ఒకటి రామాయణం, రెండు మహాభారతం. ఈ రెండు గ్రంథాల గురించి ప్రపంచంలోని వారందరికీ తెలుసు. ఎందుకంటే ఇవి కేవలం గ్రంథాలు మాత్రమే కాదు, మన చరిత్రకు ఆధారాలు. ఈ గ్రంథాల్లో ఉన్న చరిత్ర ప్రపంచం నలుమూలలా ప్రతి దేశంలో ఉన్న ప్రజలతో సంబంధం ఉన్నది కాబట్టి ఇవి ప్రఖ్యాతి చెందాయి. విచిత్రమేంటంటే ఈ రెండు ఇతిహాసాలను మించిన గ్రంథాలు మరొకటి రాలేదు, ఇక రావు కూడా. ఇతిహాసం అంటే అర్థం ఇలా జరిగింది అని చెప్పడం. అంటే ఆ కాలంలో ఇలా జరిగింది అంటూ చెప్పే చరిత్రే ఇతిహాసం. యుగయుగాల చరిత్రను చెప్పేవి ఇతిహాసాలు. రామాయణ కాలంలో శ్రీరాముడి చరిత్రను చెప్పే చారిత్రక గ్రంథం రామాయణం. అలాగే శ్రీకృష్ణుడి కాలంలో ఆనాటి చరిత్రను చెప్పే ఇతిహాసమే మహాభారతం. మన తెలుగు ఇతిహాసంలో మహాభారతం గురించి, శ్రీకృష్ణుడి చరిత్ర గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి భారతీయుడు తన ఆత్మగా, తన ఇంటి కథగా, సనాతన సంప్రదాయాలకు అసలైన వారధిగా, మన భరతఖండ అజరామర చరిత్రకు పునాదిగా భావించే అపురూప చరిత్ర అయిన రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా సులభమైన వచనంలో తెలుసుకుందాం. జగదానందకారకుడు జగదభిరాముడు. దశావతారాల్లో శ్రీరాముడు చాలా ప్రత్యేకమైన అవతారం. కారణం, తల్లి గర్భాన నవమాసాలు పెరిగి మనతో పాటే మనిషిగా జన్మించిన అవతారం శ్రీరాముడు. మానవుడే తలుచుకుంటే మహనీయుడు, మహాత్ముడు కాగలడని నిరూపించి మానవజాతికి ఇప్పటికీ మార్గదర్శనం చేస్తున్న అవతారం శ్రీరాముడు. ఇప్పటికీ రామరాజ్యం తెస్తామని రాజకీయ నాయకులు చెప్తుంటారు. అంటే అర్థం సమాజం తెస్తామని, పేదరికం లేకుండా చేస్తామని, ఏ ఒక్కరికి కష్టం లేకుండా పరిపాలిస్తామని చెప్పడమే రామరాజ్యం. అంటే ఆనాటి రామరాజ్యంలో ఆలోచనలు ఇప్పటికంటే కూడా ఎంత ఆధునికంగా ఉండేవో చెప్పకనే చెప్తున్నాయి. మళ్ళీ అలాంటి రాజ్యం రాలేదు. రావాలంటే మళ్ళీ శ్రీరాముడే తేవాలి. అలాంటి శ్రీరాముడి చరిత్రని తెలుసుకోవడం ఈ తరానికి చాలా అవసరం. మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పే మానవుడు రాముడు. స్త్రీలను ఎలా గౌరవించాలో చెప్పే స్త్రీవాది రాముడు. మాతృదేవోభవ, పితృదేవోభవను ఆచరణలో పెట్టి చూపించిన అసలైన పుత్రుడు రాముడు. సోదరులతో ఎలా ఉండాలో చెప్పిన అగ్రజుడు రాముడు. మిత్రులతో ఎలా మెలగాలో చూపించిన స్నేహితుడు రాముడు. తన వాళ్ల జోలికి వస్తే ఎంతటి రాక్షసుణ్ణైనా ఎదిరించాల్సిందే అని చెప్పిన వీరుడు రాముడు. ప్రజలకు కష్టమే రాకుండా ఎలా పాలించాలో నేర్పిన రాజనీతి శాస్త్రజ్ఞుడు రాముడు. ఇలా చెప్తూ పోతే రాముడి లక్షణాలు వర్ణించేందుకే పెద్ద గ్రంథం కావాలి. అందుకే శ్రీరాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మః అని పెద్దలు చెప్తుంటారు. అంటే ధర్మానికే ఒక ఆకారం అంటూ ఉంటే అది శ్రీరాముడే అని అర్థం. ధర్మమే శ్రీరాముడు. ఆ శ్రీరాముడి జీవన ప్రయాణమే రామాయణం. రామాయణాన్ని తెలుసుకునే ముందు రామాయణ చరిత్ర కాలాలను, శ్రీరాముడి కంటే ముందు పరిపాలించిన గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే విష్ణువు రాముడిగా ఇక్ష్వాకు వంశంలోనే ఎందుకు జన్మించాలని అనుకున్నాడో తెలుసుకోవాలంటే ముందు ఇక్ష్వాకు వంశం గురించి తెలుసుకోవాలి. చాలామంది రామాయణ కాలాన్ని చాలా రకాలుగా చెప్తుంటారు. కానీ దశావతారాల్లో విష్ణువు ఒక్కో అవతారం ఎన్నేళ్ల ముందు అవతరించాడో పురాణాల్లో స్పష్టంగా ఉంది. పురాణాలను డీకోడ్ చేసి చారిత్రక కాలాలను అద్భుతంగా రచించిన మన ప్రాచీన చరిత్రకారులు కోట వెంకటాచలం గారి గురించి చాలామందికి తెలీదు. మన భరతఖండ అసలైన చరిత్రను, అసలైన కాలాలను ఆయన చెప్పారు. వారు ఎప్పుడో 80 ఏళ్ల క్రితం రచించిన కలియుగ రాజవంశాల చరిత్ర అనే పుస్తకంలో ఒక్కో అవతారం ఎప్పుడు అవతరించిందో ఒక లెక్క చెప్పారు. ఈ లెక్క పురాణాలు, సౌరమానం, నక్షత్ర గమనాల ఆధారంగా లెక్కించి వెంకటాచలం గారు చెప్పారు. ఆ లెక్క ప్రకారం రామావతారం ఈ మహాయుగంలోని త్రేతాయుగం కాదని, రామావతార సమయం 1,46,00,000 ఏళ్ల క్రిందటిదని చెప్పారు. పాతకాలపు పంచాంగాల్లో కూడా ఇదే లెక్క ఉంటుంది. అయితే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, రామాయణ పరిశోధకులు ఈ మహాయుగంలోని త్రేతాయుగమే రాముడి కాలమని చెప్తుంటారు. ఈ విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది. అయితే రామావతార కాలం లక్షల సంవత్సరాల కిందటిదే అన్నది మాత్రం యథార్థం. ఏదేమైనా రాముడు త్రేతాయుగం నాటివాడైనా, ఎన్ని యుగాలు గడిచినా మన భారతీయుల మనసులకు మాత్రం చాలా దగ్గరివాడు. యుగ యుగాలుగా ఈ భరత భూమి మీద దేవుడంటే మొదట గుర్తుకు వచ్చేది రాముడే. రాముడు, కృష్ణుడు వేదధర్మాన్ని ప్రతిష్ఠించిన ఖండమే భరతఖండం.
ఇప్పటికీ ధనుష్కోటి ప్రాంతంలో శ్రీలంక వరకు కనిపించే రామసేతు ఆనాటి రామాయణానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే ఉంది. పురాణాల్లోనూ కాళిదాసు రఘువంశం లాంటి ప్రాచీన గ్రంథాల్లోనూ శ్రీరాముడి పూర్వీకులు ఆనాటి చక్రవర్తుల వివరాలు ఉన్నాయి. సీతారాముల గురించి అందరికీ తెలుసు. కానీ శ్రీరాముడి వంశం ఇక్ష్వాకు వంశం. ఆ వంశంతోనే ఆనాటి భరతఖండ చరిత్ర ప్రారంభమైంది. ఇక్ష్వాకు వంశం గురించి తెలుసుకుంటేనే శ్రీరాముడి చరిత్ర సులభంగా అర్థమవుతుంది. శ్రీరాముడి పూర్వీకులు ఇక్ష్వాకులు. ఈ సృష్టి మొదట ఆది అంతం లేనిది. అప్పుడే ఒక చిన్న పరమాణువు అణువై, అండమై, పిండమై, బ్రహ్మాండమై ఒక పెద్ద గ్రహంగా మారింది. ఆ గ్రహం ముక్కలై ఇప్పుడున్న సృష్టి ఏర్పడింది. దీన్నే సైన్స్ భాషలో బిగ్ బ్యాంగ్ అంటున్నాం. ఈ విషయాన్ని లక్షల ఏళ్ల క్రితమే వేదాల్లో స్పష్టంగా వివరించారు. బ్రహ్మాండం అంటే అతి పెద్ద గోళం అనే అర్థం వస్తుంది. ఆ బ్రహ్మాండం నుంచి పుట్టిన సృష్టి కాబట్టి ఆ బ్రహ్మాండ శక్తిని బ్రహ్మ అని పూజిస్తున్నాం. బ్రహ్మ ఆవిర్భవించాక బ్రహ్మ మానసిక శక్తి నుంచి కొందరు ఋషులు ఆవిర్భవించారు. భృగు, అంగీరస, అత్రి, పులస్త్య, పులహ, మరీచి, దక్ష ఇలా చాలామంది బ్రహ్మాండ శక్తితో గొప్ప శక్తులున్న మహర్షులుగా జన్మించారు. వీరినే మానసపుత్రులు అంటుంటాం. వీరందరూ ఒక్కో బాధ్యతను నిర్వర్తిస్తారు. వీరిలో మరీచి నుంచి శ్రీరాముడి వంశవృక్షం ప్రారంభమైంది. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యప మహర్షి. కశ్యపుడికి 13 మంది భార్యలు. వారిలో కశ్యప అదితికి జన్మించిన 12 మందిని ద్వాదశ ఆదిత్యులు అంటాం. వీరే భూమిని నడిపించే ప్రకృతి శక్తులు. వీరిలో శక్తివంతుడు ఆదిత్యుడు. ఆదిత్యుడే సూర్యుడు. భూమి సహా అన్ని గ్రహాలను నడిపించేది సూర్యుడే కదా. ఈ సూర్యుడికి మరో పేరుంది. అదే వివస్వత. అందుకే సూర్యుడి ఆధారంగా ఏర్పడిన సూర్యమండల కాలానికి వైవస్వత మన్వంతరం అని పేరు వచ్చింది. సూర్యుడి శక్తితో ఈ భూమి మీద ఒక మానవుడు ఉద్భవించాడు. వైవస్వతుడి నుంచి ఉద్భవించిన మానవుడు వైవస్వత మనువు. మనువు అనే పేరు నుంచే మానవ అనే పేరు వచ్చింది. మానవులందరికీ మూలం మనువే. అక్కడి నుంచే మన మానవ జాతి ప్రారంభమైంది. వైవస్వత మనువుతో ప్రారంభమైన కాలంలో ఉంటున్నాం కాబట్టే ఆ కాలం పేరు వైవస్వత మన్వంతరమైంది. ఈ మనువు కుమారుడే ఇక్ష్వాకు. ఈ భూమిని పాలించమని ఇక్ష్వాకుని మనువు ఆదేశించాడు. అలా ఇక్ష్వాకు వంశం అంటే శ్రీరాముడి వంశం ప్రారంభమైంది. సూర్యవంశంలో ఇక్ష్వాకుడు జన్మించాడు. అందుకే ఇక్ష్వాకు వంశం సూర్యవంశం. ఈ సూర్యవంశంలో ఇక్ష్వాకు నుంచి శ్రీరాముడు వరకు ఎంతో గొప్ప గొప్ప చక్రవర్తులు అప్పటి జంబూద్వీపాన్ని పాలించారు. జంబూద్వీపంలో భరతఖండం ఒక భాగం. అందుకే ఇక్ష్వాకు కాలం ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు అని చెప్పాలి. ఎందుకంటే అప్పటికి భూమి మీద ఖండాలు ఇప్పుడున్నట్లుగా లేవు. అందుకే ఈ భూమిని మొదట పాలించింది ఇక్ష్వాకు వంశమే. సంస్కృతంలో ఇక్షు అంటే చెరకు గడ అని అర్థం. చెరకు అంత మధురంగా మాట్లాడేవాడు కాబట్టి మనువు తన కుమారుడికి ఇక్ష్వాకు అని పేరు పెట్టాడు. అలా ఇక్ష్వాకు అనే పేరు వచ్చింది. ఈ ఇక్ష్వాకుడికి 100 మంది కుమారులు. వీరిలో ప్రముఖులు వికుక్షి, నిమి, దండకుడు. ఇక్ష్వాకుడి తర్వాత వికుక్షి చక్రవర్తి అయ్యాడు. నిమికి ఇక్ష్వాకుడి వంశంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నిమి వంశం సీతమ్మవారి వంశం వరకు తీసుకెడుతుంది. ఆ చరిత్ర సీతమ్మవారి నేపథ్యం వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇక దండకుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఆటవికుడుగా పెరిగాడు. ఇప్పుడు మనం పిలుచుకునే దండకారణ్యాన్ని పాలించాడు. దండక అనే పేరు మీదే ఈ దండకారణ్యం అనే పేరు వచ్చింది. ఇక వికుక్షి తర్వాత శ్రీరాముడి వరకు 50 మందికి పైగా చక్రవర్తులు పరిపాలించారు. ఎన్నో వంశాలు విస్తరించాయి. శ్రీరాముడి పూర్వీకుల్లో ముఖ్యమైన చక్రవర్తుల చరిత్రలను క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్ష్వాకుడి తర్వాత అతని కుమారుడు వికుక్షి భరతఖండాన్ని పరిపాలించాడు. అప్పటి రాజధాని సాకేతపురి. అందుకే రాముణ్ణి సాకేత రాముడు అని కూడా పిలుస్తారు. ఆ సాకేతపురి ఆ తర్వాత అయోధ్య అయింది. ఇక్ష్వాకు వికుక్షుల తర్వాత ఆ వంశంలో 6వ చక్రవర్తి విశ్రాశ్వ. ఇతని కాలంలోనే రావణుడు జన్మించాడు. రాముడి కంటే కొన్ని వేల ఏళ్ల ముందే రావణుడు జన్మించాడు. యోగ నిద్రలో తపస్సులో చాలా కాలం గడిపేశాడు. ఇక్ష్వాకు వంశంలో మరో ముఖ్యమైన చక్రవర్తి శ్రావస్థ. ఇతనే శ్రావస్తి నగరాన్ని నిర్మించాడు. వీరి తర్వాత సూర్యవంశంలో శక్తివంతమైన చక్రవర్తి మాంధాత. ఇతను పరశురాముడి సమకాలికుడు. వీరి తర్వాత ముచుకుంద చక్రవర్తి శక్తివంతుడు. ఇతను రాక్షసులతో యుద్ధం చేసేందుకు ఇంద్రుడికి సహాయం చేశాడు.
మన భూమి మీద సంవత్సరం అయితే దేవలోకానికి అది ఒకరోజు మాత్రమే. అలా దేవలోకంలో కాలం వేరు కాబట్టి శ్రీకృష్ణావతారం ఉన్న ద్వాపరయుగం వరకు జీవించున్నాడు. గాంధార రాజ్యాన్ని స్థాపించింది ఈ ముచుకుందుడే. వీరి తర్వాత సూర్యవంశంలో ముఖ్యమైన చక్రవర్తి అనరణ్య. ఇతను రావణుడి చేతిలో మరణించాడు. తన వంశంలోనే ఒక వీరుడు జన్మిస్తాడని, అతనే నిన్ను సంహరిస్తాడని అనరణ్య రావణుణ్ణి శపించాడు. అలా సూర్యవంశీకుడి చేతుల్లో రావణుడి మరణం అనరణ్యకాలం నాటికే ఖాయమైపోయింది. అనరణ్య తర్వాత చాలామంది చక్రవర్తులు పాలించారు. వారిలో త్రిశంకు ముఖ్యమైనవాడు. ఇతనికి విశ్వామిత్రుడు గురువు. కొత్త స్వర్గాన్ని సృష్టించాలని అనుకొని ఇంద్రుడి దెబ్బకు ఆకాశంలో తలకిందులుగా చాలా కాలం వేళ్లాడాడు. అందుకే ఏ దారి లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుంది అన్న సామెత స్థిరపడింది. ఈ త్రిశంకుడు కూడా శ్రీరాముడి పూర్వీకుడే. మద్ర రాజ్యం, కైక జన్మించిన కేకయ్య రాజ్యం త్రిశంకు కాలంలో విస్తరించాయి. ఈ త్రిశంకు కుమారుడే సత్యహరిశ్చంద్రుడు. ఇతనికి కూడా విశ్వామిత్రుడే గురువు. సత్యం కోసం తన ప్రాణాలను, రాజ్యాన్ని, తమ సమస్తాన్ని కూడా హరిశ్చంద్రుడు పణంగా పెట్టాడు. ఇప్పటికీ నిజాయితీకి మారుపేరుగా హరిశ్చంద్రుడి పేరునే ఉపయోగిస్తున్నాం. అంత గొప్ప గొప్పవారు జన్మించిన వంశాన్ని విష్ణువు ఎంచుకున్నది ఇందుకే. ఇక హరిశ్చంద్రుడి తర్వాత గొప్ప చక్రవర్తి సగర. సముద్రాలపై కూడా ఆధిపత్యం సాధించినవాడు సగరుడు. సముద్రానికి సాగరం అనే పేరు ఈ సగరుడి వల్లే వచ్చింది. వీరి తర్వాత గొప్ప చక్రవర్తి అందరికీ తెలిసినవాడు భగీరథుడు. దేవలోకంలో ప్రవహించే గంగను నేలకు దింపినవాడు భగీరథుడు. ఆ కాలపు గ్రేట్ ఇంజనీర్. ఇప్పటికీ భగీరథుడు నడిపించిన దారిలోనే గంగమ్మ ప్రవహిస్తోంది. గంగ లేకపోతే ఆ ప్రాంతమంతా ఎడారే. ఏదైనా గొప్ప ప్రయత్నం చేసినప్పుడు ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అంటూ ఉంటాం కదా. భగీరథుడి తర్వాత ఋతుపర్ణ గొప్ప చక్రవర్తి. పురాణాల్లో గొప్పగా వర్ణించిన నలదమయంతుల కథ ఋతుపర్ణుడి కాలంలో జరిగిందే. కాలం కలిసిరాక నలుడు మారువేషంలో ఋతుపర్ణుడి దగ్గరే వంటవాడిగా పనిచేశాడు. వీరి తర్వాత సూర్యవంశ ముఖ్యమైన చక్రవర్తి ములక. క్షత్రియులే రాక్షసులయ్యారని ఈ భూమిపై 21 సార్లు దండయాత్ర చేసిన పరశురాముడు క్షత్రియులందర్నీ సంహరించాడు. ఆ దండయాత్రలో సూర్యవంశీకులను కూడా పరశురాముడు సంహరించాడు. వారిలో సూర్యవంశానికి మిగిలిన ఒకే ఒక్క వారసుడు ములక. అక్కడ్నుంచి మళ్లీ సూర్యవంశం మొదలైంది. ములక తర్వాత ఇక్ష్వాకు వంశంలో దీర్ఘబాహు ముఖ్యమైన చక్రవర్తి. ఇతనికే దిలీప అనే పేరుంది. ఇతను తన జీవితంలో 100 అశ్వమేధ యాగాలు చేసి సప్తద్వీపాలు పరిపాలించాడు. ఇతని సమయానికే సాకేతపురి అయోధ్య అయింది. అయోధ్య అంటే ఎవరూ గెలవలేనిది అని అర్థం. ఈ దిలీపుడి కుమారుడే రఘువు. ఇతనెంత గొప్ప చక్రవర్తి అంటే సూర్యవంశం, ఇక్ష్వాకు వంశంలా ఈ రఘువుతోనే రఘువంశం అనే పేరు ప్రఖ్యాతి చెందింది. శ్రీరాముడికి రఘురాముడు, రాఘవుడు అనే పేర్లకు ఈ రఘువంశమే కారణం. ఇతనే భరతఖండాన్ని సుస్థిరంగా పరిపాలించాడు. ఇతని కాలంలో శత్రువులే లేరు. శ్రీరాముడికి కూడా ఈ రఘుమహారాజు పాలనే ఆదర్శం. రఘుమహారాజు కుమారుడు అజమహారాజు. అజమహారాజు కుమారుడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. శ్రీరాముడు తండ్రి దశరథ అని అందరికీ తెలుసు. కాని శ్రీరాముడు తాతగారి పేరు అజమహారాజు. శ్రీరాముడు ముత్తాతగారి పేరు రఘువు. అందుకే శ్రీరాముడిని రఘువంశకుల తిలక అంటారు. ఈ వంశక్రమం వాల్మీకి రామాయణంతో పాటు విష్ణుపురాణం, భాగవతంతో పాటుగా మరికొన్ని పురాణాల్లో కూడా ఉంటుంది. అలాగే కాళిదాసు రఘువంశంలో శ్రీరాముడి పూర్వీకుల గురించి వివరంగా ఉంది. శ్రీరాముడితో రామాయణం ముగుస్తుంది. మరి శ్రీరాముడి తర్వాత ఎవరు పాలించారో కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీరాముడి తర్వాత కుశలవులు పాలించారు. ఆ తర్వాత అతిథి, నిషధ, నభ, పుండరీక సహా 57 మంది పరిపాలించారు. అయితే కుశలవులు, అతిథి, మరో 4-5 చక్రవర్తులు మినహా మిగిలిన చక్రవర్తుల పాలన గురించి అంత గొప్పగా కనిపించదు. సూర్యవంశంలో చివరి చక్రవర్తి బృహద్బలుడు. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడి అభిమన్యుడి చేతిలో మరణించాడు. అక్కడితో సూర్యవంశం చక్రవర్తుల పరంగా ముగిసిపోయింది. ఇది శ్రీరాముడి వంశంలో ముఖ్యమైన చక్రవర్తుల వివరాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీరాముడి పూర్వీకుల్లో అతి ముఖ్యమైన చక్రవర్తుల చరిత్రలను తెలుసుకొని రామాయణంలో బాలకాండను చెప్పుకుందాం. జై శ్రీరామ్.